హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఇదిగోండి మార్నింగ్ నేనైతే ఈ విధంగా చూడండి, ఈరోజు కూడా ఒక రోజు పువ్వు అయితే పూచింది. ప్రతిరోజు అయితే ఏదో ఒక పువ్వు అయితే మీకు వీడియోలో షేర్ చేస్తుంటాను కదా. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఆదివారం అంటే ఇంకా పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ప్రతి ఇంట్లో అలానే కదా. మామూలుగా అయితే ఉదయాన్నే అయితే పిల్లలకి క్యారేజ్, లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేసేసాక తర్వాత ఇంకా ఖాళీ టైంలో ఏమైనా ఏదో ఒక వర్క్ అయితే చేసుకోవచ్చు. కానీ సండే అయితే అలా కాదు కదండీ! ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది. ఇప్పుడొచ్చేసి టిఫిన్ అయ్యాక ఇదిగోండి ఈరోజు ఇలా వట్టిపక్కలైతే పులుసు చేద్దామని అనుకున్నాను. ఎప్పుడు సండే చికెను, చేపలు ఇవే కదా అండి! అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బావుంటుంది. కానీ మా ఇంట్లో పిల్లలైతే ఇష్టపడరండి తినేదానికి. ఇవొచ్చేసి ఇలా తల, తోక అవైతే క్లీన్ చేసుకొని నీట్‌గా కడిగి చేసుకోవాలి. కూరైతే చాలా బావుంటుంది. ఇదొచ్చేసి చిన్నప్పుడు మా అమ్మ అయితే జలుబు, జ్వరాలొచ్చినప్పుడైతే ఈ పులుసు అయితే చేసేది. చాలా బావుండేది జలుబు నోటికైతే. అదొచ్చేసి నేను ఇప్పుడు ఈ విధంగా మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. అందులో కావాల్సింది మెయిన్ మామిడికాయ, టమాటాలేనండి. ఎక్కువైతే ఉండాలి. ఇదిగోండి తర్వాత వచ్చేసి ఇలా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పులుసు అయితే బాలింతలకు కూడా చాలా మంచిదండి. పిల్లలకి పాలు పడేదానికి కూడా మెయిన్ అయితే ఇవే అయితే వాడతారు. ఇవి మళ్ళా వచ్చేసి అవి సన్న చేపలు ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ యూస్ చేస్తారు. అయితే పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఇవి అలవాటు చేయాలండి పిల్లలకి ఈ విధంగా అయితే. ఇదిగోండి తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం పసుపు, తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పులుసు అయితే మామూలుగా వంకాయ, ఎండు చేప ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి టమాటా ముక్కలు వేగాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం నీట్‌గా క్లీన్ చేసాం కదా, అవి వచ్చేసి చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి. అయితే వీటిల్లో అక్కడక్కడ చేదు ఉంటుందండి. చేదు లేకుండా అయితే మనం బాగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా ఇలా వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడొచ్చేసి మామిడికాయ కొంచెం పులుపు తగ్గిందంటే కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా మామిడికాయ పులుపు సరిపోయిందంటే అదే సరిపోతుంది. పులుపు తక్కువైతే ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కొంచెంసేపు అయితే మూత పెట్టేసేయాలి. ఇప్పుడొచ్చేసి కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి పులుసు బాగా చిక్కబడాలి. కొంచెం దగ్గర అయ్యాకైతే చూడండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఉడికేటప్పుడే. కానీ ఎండు చేపల వాసన చాలామందికైతే నచ్చదండి. ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ పులుసు కాంబినేషన్ ఈరోజైతే రాగి సంగటి అయితే ఇలా చేశాను. ఇలా సంగటి బాగా మెత్తగా అయితే కుక్ అయ్యాక గెలికామంటే చాలా బాగుంటుంది. అయితే ఈసారి సంగటి చేసే విధానం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి ఇలా చికెన్ పులుసు, చేపల పులుసు, ఇలా ఎండు చేపల పులుసు సంగటిలోకి అయితే చాలా బాగుంటుంది. బెస్ట్ కాంబినేషన్ అండి. ఎన్ని చేసినా మా పిల్లల చేత అయితే తినిపించలేకపోయాను. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ కోసం ఎగ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి ముందుగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, మసాలా, కారం, ఉప్పు, పసుపు ఇవైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మసాలా అంతా బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఏ మసాలా అయినా కారం అన్నీ వేసాక ఇలా ఆయిల్ పైకి తేలే వరకు అయితే చూసుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి తర్వాత వచ్చేసి ఒక 2 కప్స్ రైస్ అయితే వేసుకొని అందులోకి 3½ కప్ వాటర్ అయితే వేసుకున్నాను. మామూలుగా 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ వేసామంటే కొంచెం బియ్యం క్వాలిటీని బట్టి అయితే అన్నం అయితే
మెత్తగా అవుతుంది. అందుకని కొంచెం తక్కువైతే వేసుకోవాలి. హాఫ్ కప్ అయితే. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి తర్వాత ఉప్పు, ఫైనల్‌గా ఇలా కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. ఓకేనండి. చూడండి ఆదివారం అంటే మనకి నచ్చిన కూర అందరు తింటారనుకుంటే అలా కాకుండా మళ్ళా ఇదొక పని. అయితే వాళ్ళకి నచ్చినట్టు ఆదివారం ఒక్కరోజే కదా వాళ్ళ ఇంట్లో కడుపు నిండా అయితే తినేది. అందుకని వాళ్ళకి నచ్చిన విధంగా అయితే ఇంట్లో చేసి పెట్టాలి కదా! ఇప్పుడొచ్చేసి ఇదిగోండి ఇలా అయితే సింపుల్‌గా తయారు చేసేసాను. అందులోకి ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేసి అందులో పెట్టాను. మామూలుగా అయితే ఎగ్సు రైస్‌లో కుక్ చేస్తారు. అయితే మా ఇంట్లో మాత్రం తినరండి. నేనైతే ఈ విధంగా అయితే పిల్లలకి తయారు చేసి పెడతాను. ఇదిగోండి ఎగ్ బిర్యానీ అయితే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా! ఓకేనండి. ఈరోజు కాదండి. ఇదొచ్చేసి లాస్ట్ సండే అయితే మేము కశ్మూర్‌కైతే వెళ్ళాము. అక్కడొచ్చేసి చాలా బావుంటుందండి. చాలా మహిమగల స్వామి అందరికీ ఫేమస్ అయితే కశ్మూర్ మస్తానయ్య దర్గా అంటే. మేమైతే అప్పుడప్పుడు ఎప్పుడన్నా అయితే వీక్లీ వన్స్ కాదండి మంత్లీ వన్స్ అలా అయితే ఎప్పుడైనా వెళ్తాము. ఇదిగోండి ఇక్కడొచ్చేసి చిన్నప్పుడైతే దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇలాగైతే వస్తుంటారు దర్గాకైతే. వాళ్ళని చూస్తేనే భయమేస్తుంది. ఇప్పుడొచ్చేసి మామూలుగా అలా అంతా ఏం లేరండి. దర్గా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి ఇదొచ్చేసి అత్తరు బాటిల్ ఇదొక్కటైతే నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడైతే కొనుక్కుంటుంటాను. ఇది ఇంట్లో శుక్రవారం అయితే ఇల్లంతా కడిగి పూజ అయితే చేస్తాం కదా! అప్పుడు వారానికి ఒకసారి అయితే ఇలా చల్లుకుంటే చాలా బావుంటుందండి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.